ముందుగా చెప్పాను. యేసుక్రీస్తు రావడం మన కోసం, యేసుక్రీస్తు చనిపోవడం మన కోసం, యేసుక్రీస్తు మరణించడం మన కోసం, యేసుక్రీస్తు తిరిగి రావడం కూడా మన కోసమే. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోయింది మన కోసం. అతనికి ఏ సంబంధం లేదు మన కోసం ప్రాణం పెట్టడానికి. అతనికి ఏ రక్త సంబంధం లేదు యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టడానికి. కానీ సొంత కుమారుడు ఎవరైనా ఈ లోకానికి పంపించి నువ్వు చనిపోమని చెప్తారా? చెప్పరు కదా. మరి ఏమో దేవుడు యేసుక్రీస్తువుని ఎందుకు పంపించాడు? తన స్వరత్వం ఇచ్చినటువంటి పిల్లలు కాబట్టే కదా యేసుక్రీస్తువుని ఈ లోకానికి పంపించాడు. మన కోసం చనిపోవాల్సిన అవసరం ఏంది అతనికి? కానీ తండ్రి మాట జవదాటలేదు యేసుక్రీస్తు. హల్లెలూయా. చప్పట్లు కొడతారు. తండ్రి మాట జవదాటలేదు. నేను వెళ్ళను అయ్యా. అయ్యా నువ్వు లేత మొక్కలాగా ఉన్నావు. నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను పొలాన్ని దున్నినట్టు దున్నుతారు. ఓర్చుకుంటావా? ఓర్చుకుంటా. చీడలు దిగబడతారు.